అనిల్ అనుకుంటా కదా. yes sir దొంగ ఓట్లపై సాక్ష్యాలు ఉన్నాయి వైసీపీకి టీడీపీ సవాల్. yes sir ఏంటి అనిల్, ఏంటి మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు వివాదం మరింత వివాదాస్పదమైనట్టుంది. ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు అయితే చాలా దానిపైన తీవ్రంగా ఈరోజు రెస్పాండ్ అయ్యారు. మొత్తం నువ్వు దొంగతనం చేసి దొంగ ఓట్లు చేర్పించుకొని మమ్మల్ని అంటావేంటని ఆయన ఏదో ఫైర్ అవుతూ ఉన్నారు. ఆయన ఏమన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదు నేను ఓటు ట్రాన్స్ఫర్ పెట్టేసుకున్నాను, నేను రిజెక్ట్ చేశాను, కానీ వాళ్ళకి తీలేదట్టుంది అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఏంటి అసలు ఏంది ఆ వివాదం, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది? ఇక్కడ ఎలక్షన్ కమిషన్, మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి సిఈసికే చెప్తాము, కంప్లైంట్ చేస్తామంటున్నారు. ఏంటి వివాదం ఎక్కడి దాకా వెళ్తుంది? అంటే అధికార వైసీపీ మళ్ళీ అధికారంలో రావడానికి దొడ్డిదారిన 30 లక్షల ఓట్లని దొంగతనంగా చేర్చింది, పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఆరోపిస్తూ విమర్శలు చేస్తూ ఆధారాలను కూడా చూపించింది సార్. అయితే ఇప్పుడు ప్రభుత్వంలో క్రియాశీలంగా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ముఖ్యమంత్రి గారి మాటలు ఆయన ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు. అలాంటి నేత, అంటే ముఖ్యమంత్రి తర్వాత అనుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సజ్జల, ఈరోజు 2 చోట్ల 2 నియోజకవర్గాలు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేటటువంటి మంగళగిరి, పొన్నూరు 2 నియోజకవర్గాల్లో ఓట్లు పొందటం, ఈ ఓట్లు అధికారికంగా రావడం అనేది దీని వెనకే పెద్ద ఎత్తున కుట్ర ఉంది. అంటే ఒక సజ్జల లాంటి వ్యక్తిగా 2 చోట్ల 2 ఓట్లు వైసీపీ వాళ్ళు ఏర్పాటు చేశారంటే ఇంకా ఎన్ని దొంగ ఓట్లను, ఎన్ని లక్షల ఓట్లను తయారు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నిక కావచ్చు, లేదంటే ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎంత పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారో మనం చూసాం. ఇప్పుడు కూడా తిరిగి పెద్ద ఎత్తున దొడ్డిదారిన ఈ రకమైన పనులకు పాల్పడతా ఉన్నారు. సజ్జల దీనికేం సమాధానం చెప్తారు? ఇవిగో ఆధారాలంటూ కూడా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ఆధారాలు చూపించారు. సిఈసికి కూడా ఫిర్యాదు చేస్తాం, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అంటే ఇన్ని రకాలుగా అక్రమాలకు పాల్పడుతూ కూడా ఇంకా ఇతరులపైన నిందలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది టీడీపీ ఆరోపణ. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ గడిచిన 7-8 నెలలుగా ఈ ఓట్ల అక్రమాలపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. చాలా చోట్ల దొంగ ఓట్లు కావచ్చు, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల ఓట్ల తీసివేత పైన కూడా ఆ కార్యక్రమాలు చేశారు, వినతి పత్రాలు ఇచ్చారు. అయినప్పటికీ ఎక్కడ వాటిపైన చర్యలు లేవు. కానీ అధికార పార్టీకి మాత్రం పెద్ద ఎత్తున రోజు ఏదో ఒక రూపంలో మేలు చేసే ప్రయత్నం. ఎందుకంటే ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాలపైన కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడానికి కూడా మనం చూసాం సార్. అప్పుడెప్పుడో తప్పు జరిగితే ఇప్పుడు తీసుకున్నారు. అంటే ఈలోపు ఫలితం వచ్చింది, అధికార పార్టీ తరఫున ఒక అభ్యర్థి గెలిచారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఓట్లు పెద్ద ఎత్తున తారుమారు చేసి దాదాపు లక్షల ఓట్లతో తిరిగి దొంగదాటున అధికారం దక్కించుకోవాలనేది వైసీపీ ఆలోచనగా ఉంది. ఖచ్చితంగా దీనిపైన ఈసీ చర్యలు తీసుకోవాలి, ఎన్నికల సిబ్బంది ఇప్పటికైనా పారదర్శకంగా ఉండాలి అనేది తెలుగుదేశం పార్టీ మాటగా కనిపిస్తూ ఉంది. అదే అంశాన్ని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. అనిల్ ఎక్కడున్నారు మీరు అనిల్? ప్రస్తుతం చంద్రబాబు గారి నివాసం వద్ద ఉన్నాం సార్. ఒక్క నిమిషం అనిల్, ఒక బ్రేక్ తీసుకుందాము. అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఇంటి సమీపంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందట. అక్కడ ఇంటి పక్కనే ఉన్నటువంటి తాటి చెట్లు ఫైర్ అయినాయి అని చెప్తున్నా. దాని మీద బ్రేక్ తీసుకునే ముందు ఒకసారి ధూళిపాళ గారు బయట ప్లే చేయండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క కుటుంబం యొక్క పర్మనెంట్ అడ్రస్ హైదరాబాద్ అయితే మంగళగిరిలో కానీ పొన్నూరులో కానీ ఓటు ఎలా ఇస్తారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఓకే, ఇచ్చారు. 2 చోట్ల ఎలా ఇస్తారు అంటే ఈయన ముఖ్యమంత్రి గారి క్యాంప్ క్లర్క్, ప్రభుత్వ అడ్వైజర్ కాబట్టి ఎన్ని చోట్లైనా ఓటు ఉండొచ్చు. ఎన్నికల విధుల్లో ఈఆర్ఓగా ఉన్న పొన్నూరు నియోజకవర్గం ఈఆర్ఓ, మంగళగిరి నియోజకవర్గం ఈఆర్ఓ దాసోహం అంటారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ఓట్ల అక్రమాలన్నీ కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను కలిశారు. తెలుగుదేశం పార్టీ బృందం పలు సందర్భాల్లో ఇక్కడికి వచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బృందాన్ని కలవటం జరిగింది. ఎన్నోసార్లు సీఈఓని కలిశారు. ఓటర్ లిస్టులో అక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి. దీన్ని బట్టి అర్థమవుతా ఉందంటే దీని వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఈ దొంగ ఓట్ల మీద సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ భార్గవ్ రెడ్డికో అనేది ఒకటి స్పష్టం అవుతా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారి రైట్, మొత్తానికి ఓట్లు వివాదం చాలా తీవ్ర దుమారాన్ని రేపబోతుంది అనుకోవాలి. సరే చూద్దాం. అట్లాగే ఇప్పుడు